Hi everyone, welcome to my channel Medico Talks. మనం రోజు చేసే మన టాస్క్స్ వల్ల, టైం వల్ల, మనీ వల్ల, స్టడీస్ వల్ల, ఇంకా ఎన్నో పనుల వల్ల మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వచ్చు. మెయిన్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కోవిడ్ న్యూస్ నుంచి కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని, మేబీ మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందని, ఇలా ఎన్నో కారణాల వల్ల స్ట్రెస్గా ఫీల్ అయ్యే మన కోసం కొన్ని టిప్స్. స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్, హాబీ, మెడిటేషన్, యోగా, నేచర్, టైం మేనేజ్మెంట్, మ్యూజిక్, థెరపీ, స్పా, ఇలా ఇన్ని ప్రాక్టీసెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మెయిన్గా నేను ఇప్పుడు యోగా అండ్ ఎక్సర్సైజ్ని చూపించబోతున్నాను. ఇంకా కొన్ని బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ టెక్నిక్స్, స్లీప్, సోషలైజ్, ఇంకా ఎక్సర్సైజ్ వల్ల మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పోజ్, ఈజీ పోజ్. సుఖాసనంలో కూర్చొని బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఇలా మీకు కంఫర్ట్గా కూర్చొని స్లోగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఒక 10 times బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు బ్రీత్ ఇన్ చేసి బ్లో అవుట్ చేయండి. మీ నోటితో గాలిని బయటికి బ్లో చేయండి. ఇవి ఒక 10 times చేయండి. Breathe in and blow out. Breathe in and blow out. నెక్స్ట్ శశాంకాసన్. స్ట్రైట్గా కూర్చొని మీ లెఫ్ట్ లెగ్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి, రైట్ లెగ్ని కూడా ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి, వెనక వి షేప్లో మీ ఫుట్ని ఉంచి ఆ మధ్యలో మీరు కూర్చోండి. ఇప్పుడు హ్యాండ్స్ని రేస్ చేసి బాడీని బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ చేయండి. కంఫర్టబుల్గా ఉండండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ హెడ్ గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టు చూడండి. స్లోగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు స్లోగా వెనక్కి వచ్చి హ్యాండ్స్ని రిలీజ్ చేసి, లెగ్స్ని కూడా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి తర్వాత రైట్ లెగ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు నీస్ని బెండ్ చేసి హ్యాండ్స్ని ఇలా పెట్టి కొంచెం గ్యాప్ తీసుకొని క్యాట్ అండ్ కౌ పోజ్. బ్రీత్ అవుట్ చేస్తూ లోపలికి, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి చూడండి. ఇలా స్పైన్ మూమెంట్స్ వచ్చేటట్టు, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లాగా స్పైన్ మూవ్ అవుతుండేటట్టు బ్రీత్ అవుట్ ఇన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ ఇన్, బ్రీత్ ఇన్ అప్. ఇలా చేయడం వల్ల స్పైన్ మూమెంట్స్ వల్ల నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పైకి నిల్చున్నట్టు మీ నీస్ మీద ఉండి బ్యాక్కి బెండ్ అవ్వండి. ఇదే క్యామెల్ పోజ్. స్లోగా మీ యాంకిల్స్ని టచ్ చేసి, యాంకిల్స్ని హోల్డ్ చేసి ఉంచండి. బ్యాక్ బెండ్ అవ్వండి. ఈ పొజిషన్లో 1 minute ఉండడానికి ట్రై చేయండి. రిలాక్స్. ఇప్పుడు 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసి కూర్చొని మీ లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి
మీ రైట్ లెగ్ని మీ హ్యాండ్స్తో పట్టుకొని ఇలా హెడ్ని బెండ్ చేయండి. మీ బ్యాక్ని ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ని మీ హ్యాండ్స్తో టచ్ చేసి మీ హెడ్ని నీకి టచ్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. మీ హ్యాండ్స్ని లెగ్స్ని రిలీజ్ చేసి ఇలా రిలాక్స్డ్గా కూర్చోండి. ఇప్పుడు మీ రెండు చేతులతో మీ రెండు టోస్ని పట్టుకొని ఇలా హెడ్ని నీస్కి టచ్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా నిల్చొని మీ హ్యాండ్స్ని ఇలా పైకి స్ట్రెచ్ చేస్తూ మీ టోస్ మీద మీ బాడీని హోల్డ్ చేయండి. టోస్ని రైజ్ చేస్తూ ఇలా పైకి చూడండి. రిలాక్స్. ఇప్పుడు మీ రెండు లెగ్స్ మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని మీ లెఫ్ట్ లెగ్ని మీ లెఫ్ట్ హ్యాండ్తో యాంకిల్ దగ్గర హోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్ని ఇలా కిందికి బెండ్ చేయండి, లేకపోతే లెఫ్ట్ యాంకిల్ దగ్గర టచ్ చేస్తూ ఇలా ట్రయాంగిల్ పోజ్లో ఉండండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా రిలీజ్ చేసి ఇప్పుడు రైట్ యాంకిల్ని రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ని ఇలా రైట్ యాంకిల్ని టచ్ చేయండి. Practice these exercises daily to manage your stress. Like and subscribe to my channel.